రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. మనతోటి స్టూడియోలో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా కనుక్కుందాం. అలాగే మనతోటి నైనాల జనార్దన్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. శివకుమార్ లాల్ గారు, వారి వ్యాఖ్యలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా కనిపించాయా? ఏం లేదండి. ముందుగా బీఆర్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఆయన పేరేంటండి? జనార్దన్ గారు, సురేంద్ర గారు, జనార్దన్ గారు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే జనార్దన్ గారు మాట్లాడారో దాంట్లో ఏది కూడా జనరల్గా సురేందర్ నాయక్ గారు ఏదైతే మాట్లాడారో దాంట్లో తప్పట్టాల్సింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే చెప్పడం జరిగింది. ఏదైతే ఉద్యమ కాలంలో మనం మాట్లాడింది వేరు, ఇప్పుడు ఈరోజు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఈరోజు మనం తెలుగు రాష్ట్రాలలో ఇద్దరం కూడా అన్నదమ్ముల్లాగానే ఉండాలా. ఇంకోటి ఏమంటే నేను ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, గతంలో ఉన్న అటు జగన్ కానీ లేకపోతే కేసీఆర్ గారి మధ్యన ఉన్న వ్యత్యాసం కానీ వాళ్ళ మధ్యన ఉన్న రెండు రాష్ట్రాలకు ఇబ్బంది చేసే పరిస్థితులు ఏవైతే ఉండేనో అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యన అది లేదు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకు ప్రయోజనం జరిగేలాగా, లేకపోతే ఏదో తెలంగాణకి మొత్తానికి ఇబ్బంది చేసేలాగా మటుకు ఖచ్చితంగా ఉండొద్దు. వారు ఏదైతే భద్రాచలం టెంపుల్ దగ్గర ఈ 7 మండలాల గురించి ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అది ఖచ్చితంగా ఇప్పుడు విభజన హామీ చట్టం కింద కూడా మనకి ఇంకా ఏదైతే రావాల్సిన ఇవి సెంట్రల్ కేన్ కూడా ఇంకేమీ రాలేదు, అవి కూడా రావాల్సింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రెస్ మీట్ను మాట్లాడుతూ అధికారులకు అందరికీ కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 నెల రోజుల పాటు లోపల నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కానీ లేకపోతే భద్రాచలంలో కానీ లేకపోతే ఇంకేదన్నా మనకు అభ్యంతరాలు ఉన్నాయా, లేకపోతే దీనివల్ల ఏమన్నా సమస్యలు వస్తాయా, ఇటువంటి దాని మీద నాకు అధ్యయనం చేసి ఇమీడియట్గా దాని రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు అదొక విధయం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో ఏదైతే తెలుగు రాష్ట్రాలల్లో గతంలో ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదని నేను కూడా భావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఈ పోలవరం ముంపు మండలాలకు సంబంధించి అలాగే భద్రాచలం టెంపుల్ అన్న దగ్గర, ఎందుకంటే నేను భద్రాచలంలో అక్కడ పెరిగి వచ్చినటువంటి వాడిని సార్, నాకు తెలుసు అక్కడ వరద వస్తే ఎలా ఉంటుంది అనేది. అలాగే మా ముందున్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు 1969, 70, 72, 79, 81, 83లో వచ్చినటువంటి వరదలు ఇప్పటి వరకు అయితే ఎవరు చూడలేదు ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళు. ఆ రోజు వచ్చినటువంటి వరదలకి ఆల్మోస్ట్ టెంపుల్ మెట్ల దాకా కూడా వెళ్ళాయి అని. సో తర్వాత కాస్త టెక్నాలజీ మనకంతా పెరిగింది, అవేర్నెస్ పెరిగింది అన్న దగ్గరకు వచ్చేసరికి మనకి నిధులు పెరిగాయి అన్న దగ్గర ఇప్పుడున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం భద్రాచలం దగ్గర కరకట్ట అనేది నిర్మింపజేశారు, సిటీకి ఎటువంటి ముప్పు రాకుండా. దాంట్లో ఉన్నటువంటి లీకేజెస్, వాటిని మెయింటెనెన్స్ అనేది చేయకపోవడం వల్లే మొన్న 2022లో వచ్చినటువంటి వరదకు సంబంధించి ఇష్యూ వచ్చింది అన్నారు. సో దాన్ని క్లియర్ చేసుకున్నట్లయితే ఇది మనం అసలు ఆలోచించాల్సినటువంటి పని లేదు కదా. అయితే మొన్న విభజన జరిగినప్పుడు ఈ 7 ముంపు గ్రామాలది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వల్ల ఇది తెలంగాణకి రావాలి లేకపోతే ఆంధ్రాకు పోయింది అనేది రకంగా చాలాసార్లు మనం ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే విభజన హామీ చట్టం ప్రకారం అది తెలంగాణకి తీసుకోవాలనే రకంగా కూడా గతం నుంచి కూడా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే కరకట్ట గురించి ఏదైతే చెప్తున్నారో అది నిజంగా కూడా ఈ గతంలో 10 సంవత్సరాలలో దాని మీద మరి దృష్టి పెట్టినరా లేదా అనేది గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు సామరస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఒక సఖ్యత ఉంది, మంచి ఒక సోదరుల భావం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఇబ్బందులు తలెత్తాయి అనేది నేను ఆలోచించాను. రైట్. మనకి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ నైనాల్ జనార్దన్ గారు కూడా జాయిన్ అయ్యారు. జనార్దన్ గారు నమస్కారం అండి.